Golden styles. A clean life, an open mind, a pure heart, an eager intellect, an unveiled spiritual perception, a brotherliness for one's co-disciple, a readiness to give and receive advice and instruction, a loyal sense of duty to the teacher, a willing obedience to the behest of truth, a courageous endurance of personal injustice, a brave declaration of principles, a valiant defense of those who are unjustly attacked, and a constant eye to the ideal of human progression and perfection, which the secret science depicts. These are the golden styles of the steps of which the learner may climb to the temple of divine wisdom. ఓకే చెప్పారు లాస్ట్ టైం మనం చెప్పుకున్నాము. లాస్ట్ టైం ఒక సాధన మార్గం కూడా మనం చెప్పుకున్నాము. అందరికీ నా విన్నపం ఏంటన్నట్లయితే, మనం చెప్పుకుంటున్నటువంటి సాధన మార్గాలు ఇవి చిన్న చిన్న సాధన మార్గాలు కావు. జీవితాన్ని మార్చేస్తాయి ఆ సాధన మార్గాలు, గుర్తుపెట్టుకోండి. మాస్టర్ గారి దగ్గర ఉన్న గొప్పతనం అది. ఆయన టీచింగ్స్లో కానీ, ఆయన ఇచ్చినటువంటి మెడిటేషన్స్లో కానీ, ఆయన ఇచ్చిన సాధన విధానాల్లో కానీ ఉన్న గొప్పతనం అది. అంటే మొత్తం జీవితం అంతా మారిపోతుంది, చాలా చేంజెస్ వస్తాయి. ఓంకార సాధన అనేటటువంటిది చిన్న విషయం కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైతే శ్వాసలతో కూడినటువంటి శ్వాసలపైన మనసు పెట్టి హృదయ స్పందనలు వింటూ అలవాటు చేసుకుని మందర స్వరంలో నెమ్మదిగా చక్కగా, మరీ దీర్ఘంగా కాకుండా, మరీ హ్రస్వంగా కాకుండా చక్కగా కంఫర్టబుల్గా ఓంకారాన్ని అంటూ, ఓంకారాన్ని వింటూ, ఈ ట్రయాంగులర్ ప్రాక్టీస్ ఎవరైతే రోజు చేస్తారో ఒక అరగంట 30 గంట సేపు, వాళ్ళ జీవితంలో చాలా చేంజెస్ వస్తాయి. నేను చెప్తున్నాను మీకు, చాలా చేంజెస్ వస్తాయి. ఎలాంటి చేంజెస్ ఎవరికి వస్తాయనేది మనం దాన్ని ఏమీ జడ్జ్ చేయలేము. వాళ్ళ సాధన, అదృష్టం అనే పదం ఇక్కడ వాడకూడదు, వాళ్ళ సాధన విధానాన్ని బట్టి అది మారుతూ ఉంటుంది. దెన్ ది సన్ బిగైన్ టు థింక్. దాన్ని చెప్పాడు కదా, నీ ప్రశ్న ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడి నుంచే జీవులందరూ బయటకు వస్తున్నారు, అక్కడే జీవులందరూ ఉంటున్నారు, అక్కడికే జీవులందరూ కూడా వెళ్ళిపోతున్నారు సుమా అని చెప్తున్నారు కదా. చెప్పినప్పుడు దెన్ ది సన్ బిగైన్ టు థింక్. హీ క్లోజ్డ్ హిజ్ ఐస్ అండ్ డిస్కవర్డ్ సంథింగ్, ఓపెన్ ది ఐస్ అండ్ సెడ్. కళ్ళు మూసుకున్నట్టు, ఉదనే కళ్ళు మూసుకోవడం కాదు, కళ్ళు మూసుకుని ఆ ప్రాసెస్ అంతా ఆయన చేశారనమాట. ఉదనే కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, రాదు. ఉదనే కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయి, అంటే ధ్యానంలోకి వెళ్ళడం అంటే అర్థం తెలుసా, ఇక్కడ మనం చేసుకునే ధ్యానం కాదు ఆయన చేసింది, ఆయనలోకి ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆ మూలం చెప్పాడు కదా, నీ ప్రశ్న ఎక్కడి నుంచి పుడుతుందో అని చెప్పారు కదా ఆయన, అక్కడికి వెళ్ళిపోయే ప్రయత్నం ఆయన చేశారనమాట. అది ధ్యానానికి పరమావధి. అయితే మనలోకి మనం వెళ్ళిపోవడం ధ్యానానికి పరమావధి అంతే. అదే ధ్యానానికి పరమావధి. ఇవి కనిపించినాయి, అవి కనిపించినాయి, ఇవి వినిపించినాయి, అవి వినిపించినాయి, ఇవన్నీ ఈ పిచ్చి మాటలన్నీ అది తపస్సు ధ్యానానికి సంబంధించినవి కాదు. అవన్నీ కూడా అవి సర్ఫేస్ లెవెల్లో ఉంటాయి. అవన్నీ కూడా డీపర్ లెవెల్స్లోకి వెళ్ళటానికి అవే ఉండవు. గాఢమైన నిద్రపడినాడు కళలు రావండి. సింపుల్ కామన్ సెన్స్ చెప్తున్నాను మీకు నేను. గాఢంగా ఎవరికైనా నిద్ర పట్టే అదృష్టం ఎవరికైనా ఉంటే అది మొద్దు నిద్ర కాదు. మొద్దు నిద్ర వేరు, గాఢమైన నిద్ర వేరు. చాలా డీప్ స్లీప్ పట్టేటువంటి వాళ్ళకి రాత్రి 9 గంటలు పడుకుని 4 గంటలు వేస్తే ఎన్ని గంటలది, 9 నుంచి 7 గంటలు కదా. 7 గంటలు నిద్రపోయి లేచి ఫ్రెష్గా లేస్తాడు 4 గంటలకి. అప్పుడు లేచినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా, ఫీలింగు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు పడుకున్న ఫీలింగ్ ఉంటుంది. ఎవరైనా 7 గంటలు నిద్రపోయామని చెప్తే 7 గంటలు నిద్రపోయినా అంట, ఉల్టా ఉంటుంది. వాడు 7 గంటలు 8 గంటలు నిద్రపోయినా కూడా మార్నింగ్ మత్తుగా లేచి చాలా బడ్లెగ్గా ఉంది, రాత్రి అంతా నిద్ర, ఇది 8 గంటలు పడుకుని 9 గంటలు పడుకుని ఏం పని లేనాడు ప్రపంచంలో,
ఉదయం మత్తుగా లేచి చాలా కష్టపడి లేచిపోయి ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించడానికి లేస్తున్నానన్న ఫీలింగ్ మోసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలసలు మందబుద్ధులు అన్నాడు కదా వ్యాస భగవానుల వారు. కలియుగంలో అలసలు మందబుద్ధులు అన్నాడు కదా. సో లేజీ ఫెలోస్ అనమాట. సో అదే గాఢ నిద్ర ఉన్నటువంటి వాడు లేచిన తర్వాత ఎంత ఫ్రెష్గా లేస్తాడు, ఒక అరగంట పావు గంట పడుకున్న ఫీలింగ్ ఉంటుంది ఆయనకి. జీవితంలో కూడా అంతే. కొంతమంది ఒక రోజు గడవాలంటే వాడు యుగంలాగా అనిపిస్తుంది. కొంతమందికి సంవత్సరం పోయిన తర్వాత సంవత్సరం అయిపోయిందా, ఎట్లా గడిచిపోయింది ఏంటంటే ఎప్పుడు పనిచేస్తూ ఉంటాడు. ఎప్పుడు పనిచేస్తున్నటువంటి వాడి కాలం తెలియదు. ఎప్పుడు పనిలో ఉంటాడు కాబట్టి కాలం గుర్తుపెట్టుకొని ఉండే పరిస్థితిలో ఉన్నాడు. ఎప్పుడు కాలం అలా వెళ్ళిపోతుంటుంది, అది వెళ్ళిపోతుంటుంది, ఈయన పని చేసుకెళ్ళిపోతుంటాడు. అప్పుడే 1 year అయిపోయిందటండి, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు. ఇంకొకడిని ఎంత అయింది టైము, నెల అయిపోయిందా, నెల అయిందా, ఏంటో అసలు ఈ నెల అయిపోయిందా అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ప్రతి చోట 2 రకాల మనుషులు ఉంటారండి. మనం ఏ రకంలో ఉన్నామో అర్థం చేసుకోవాలి. గాఢ నిద్రలో కళలు రావు, గుర్తుపెట్టుకోండి. కలత నిద్రలోనే కళలు ఎక్కువ వస్తాయి. డీప్ స్లీప్ అనేటటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళడానికి చాలా తొందరగా వాళ్ళు ధ్యానంలోకి వెళ్ళగలుగుతారు, గుర్తుపెట్టుకోండి. కళ్ళు మూసుకోగానే రాత్రి 9 గంటలకి ఏదో టైం అనుకోండి, 9 గంటలకో 10 గంటలకో పడుకుందాం అన్నప్పుడు మంచం మీద పడుకోగానే, మంచం మీదైనా నేల మీదైనా ఎక్కడైనా సరే, అది ఒక డబుల్ కాట్ బెడ్డే లేకపోతే ఏదో పెద్ద క్వశ్చన్ ఉండాలా, ఏం ఉండదు. చాప వేసుకుని పడుకున్నా కూడా వితిన్ ఫ్యూ మినిట్స్ కూడా ఉండదు, వితిన్ ఫ్యూ సెకండ్స్ నిద్రలోకి వెళ్ళిపోతారు వాళ్ళు. నేను మాస్టర్ గారిని చూశాను. నేను లేచినప్పుడు వితిన్ సెకండ్స్లో మంచం నుంచి లేస్తారు వాళ్ళు, టకటక మిగతా పనుల్లోకి వెళ్ళిపోతారు. అంటే టాసింగ్ ఉండదు. నిద్రపోయేటప్పుడు నిద్ర పట్టక అటు తిరిగి ఊరు గంట సేపు 2 గంటలు కొట్టుకుని నిద్రపోతారు. కొంతమంది ఉదయం లేచిన తర్వాత మంచం నుంచి రావలేరు, ఇటు కొట్టుకుని కష్టం మీద లేస్తారు. ఈ ఆఫీస్కో పోవాలి కాబట్టి, ఇది చేయాలి కాబట్టి. వీళ్ళెవరూ సాధనలో ఉన్నట్టుగా కాదు. ఎందుకు చెప్తాను మీకు ఇదే అంటే, ధ్యాన స్థితికి గాఢమైన నిద్ర స్థితికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. సమాధానం చెప్పడం కోసం మీకు చెప్తున్నాను. గాఢమైన నిద్ర పట్టేట్లాగా మన సాధన చేసుకోవాలి. ఆహారంలో మార్పు తెచ్చుకోవాలో, డే టైంలో మనం కాఫీలు తాగుతున్నామా, టీలు తాగుతున్నామా, మంచినీళ్ళు తాగుతున్నామా, ఏం తాగుతున్నాము, ఏం తింటున్నాము, ఎక్కువ స్పైసీ ఫుడ్ ఎక్కువ తింటున్నామా, లేకపోతే ఎట్లాంటి ఆహారం తింటున్నాము, మనం రజోగుణంతో కూడా ఆహారం తింటున్నామా, తమో గుణంతో ఆహారం తింటున్నామా, సాత్వికమైన ఆహారం తింటున్నామా, అసలు అక్కర్లేని మాటలు మాట్లాడుతున్నామా, ఎంతసేపు మాట్లాడుతున్నామా, మాట్లాడే మాటలు ఎంత అవసరం ఉన్నాయి, ఎంత అవసరం లేవు, రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు ఎంత అవసరం తిరుగుతున్నామో, ఎంత ఉత్తినే తిరుగుతున్నామో, ఇవన్నీ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తే కొన్ని నెలలకు సెట్ అవుతుంది స్లీపు. ఈజీ అనే విషయం కాదు. అట్లాంటి రొటీన్లో ఉన్నటువంటి వాళ్ళకి ధ్యానం అనేది బాగా కుదురుతుంది. ఆ ధ్యానం తపస్సుగా తర్వాత రూపాంతరం చెందుతుంది. అది ఇక్కడ ఏం చెప్పారు. దెన్ ద సన్ బిగైన్ టు థింక్, హీ క్లోజ్డ్ హిస్ ఐస్ అండ్ డిస్కవర్డ్ సంథింగ్, ఓపెన్ ద ఐస్ అండ్ సెడ్. కళ్ళు మూసుకున్నాడు, లోపలికి వెళ్ళాడు, అంతరాంతరాల్లోకి లోపలికి వెళ్ళాడు, ఆయనలోకి ఆయన వెళ్ళాడు. కళ్ళు తెచ్చి చెప్పాట, ఫాదర్ ఐ ఫౌండ్ అవుట్, తండ్రి నేను తెలుసుకున్నాను అన్నట్ట. దిస్ ఈజ్ ఆల్ మ్యాటర్, ఇదంతా పదార్థమే. ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ బాడీ బిల్ట్ విత్ మ్యాటర్. ఇదంతా మొత్తం అంతా పదార్థమే ఉన్నది. ఈ కనిపించేదంతా కూడా పదార్థమైనటువంటిది అని చెప్తున్నాడు అనమాట. ఎవ్రీ వన్ హ్యాజ్ ఏ బాడీ బిల్ట్ విత్ మ్యాటర్. ప్రతి వాడి శరీరం అంతా కూడా పదార్థమే కదా. ఇది పదార్థం అంటే ఏంటి, ఒక షేప్ ఉంటుంది. ఇది ఆల్ దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యాటర్. ఈ మొత్తం కనిపించేదంతా కూడా పదార్థమే అని చెప్తున్నాడు. ఎందుకంటే గ్రహాలన్నీ కనిపిస్తున్నాయి, గోళాలన్నీ కనిపిస్తున్నాయి, అన్నిటికీ ఆకారాలు కనిపిస్తున్నాయి, చెట్లు పుట్లు ఉన్న అరణ్యాలు అన్నీ కనిపిస్తున్నాయి, అన్నీ కూడా పదార్థమయంగా ఉన్నాయి సుమా అని చెప్తున్నాడు. ఆల్ దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యాటర్. సో ఫ్రమ్ మ్యాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్, ఇన్ మ్యాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎగ్జిస్టింగ్, అండ్ ఇన్ టు మ్యాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసపేరింగ్. కాబట్టి ఈ పదార్థంతోనే ఈ సృష్టి అంతా నిర్మాణం, ప్రతిదీ పదార్థంతో నిర్మాణం చేయబడినది. ఈ పదార్థంలోనే ప్రతి ఒక్కటి జీవిస్తూ ఉన్నది. మళ్ళీ పదార్థం అంతా కూడా ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్ టు మ్యాటర్ ఎవ్రీథింగ్ ఈజ్ డిసపేరింగ్. మన పదార్థంలోకి మొత్తం అంతా వెళ్ళిపోతుంది సుమా అని చెప్పాడు. ఈ పదార్థం వల్లే సృష్టి అంతా, జీవులంతా పదార్థం అంతాతోనే బతుకుతున్నారు, దాంతోనే బతుకుతున్నారు, మళ్ళీ పదార్థంలోకి వెళ్ళిపోతున్నారు సుమా అని చెప్పాడు. కరెక్టే కదా.
ది ఫాదర్ సెడ్ ఎస్ యు ఆర్ రైట్. ఫాదర్ చెప్పేట ఎస్ యు ఆర్ రైట్ అని చెప్పేట. అంతేగాని వెధవా పదార్థం ఏంట్రా, అది ఎల్కేజీ యూకేజీలో ఆధ్యాత్మికమైనటువంటి భాషలో కాలేజీలో స్కూల్లో ఎల్కేజీ యూకేజీ లెవెల్లో నమ్ముతారా పదార్థమైన జీవితం అంతా పదార్థమైనటువంటిది సృష్టి అంతా అని. పదార్థం అనేది ఎప్పుడుకో పదార్థానికి ఏదో ఉంటుందిరా అనేదో ఒక టీచింగ్. మనమైతే ఒక టీచింగ్ ఇస్తాం, నో 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 యు ఆర్ నాట్ రైట్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఆయన అన్నట ఎస్ యు ఆర్ రైట్. ఈ స్టోరీ చాలా బాగుంటుందండి. మాస్టర్ చెప్పిన విధానం చాలా బాగుంటుంది. ఎస్ యు ఆర్ రైట్ అన్నట్టు. ఇది పాజిటివ్ వే ఆఫ్ డీలింగ్ విత్ ద పీపుల్ ఆర్ ఎస్పెషల్లీ విత్ ద చిల్డ్రన్. అంటే చాలా కష్టం అది. నేను చెప్పాలంటే నేను సమాధానం చెప్పేటప్పుడు చాలాసార్లు ప్రయత్నం చేసి ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. నేను ఈ అప్రోచ్తో మనుషులతో మాట్లాడదాం అనుకున్నప్పుడు నేను చాలా చోట్ల ఫెయిల్ అయ్యానని చెప్పి నేను ఫీల్ అవుతుంటా. సడన్గా మనకు ఒక నెగిటివ్ రిప్లై వస్తుంది, అది కాదులే కొంచెం పదార్థం అంత పదార్థం అంటారు ఏంటయ్యా, ఇది అందరూ పోతున్నాం కదా మనం. పదార్థం అంటే చనిపోయినాడు కూడా పదార్థం ఉంటుంది అక్కడ, వాడు శవం ఏం లేచి తిరగలేదు కదా. మరి మనిషికి శవానికి తేడా ఏంటి, అది కూడా పదార్థమే కదా. మరి అది లేచి తిరగలేకపోతుంది కదా, మనం తిరుగుతున్నాం కదా. అంటే పదార్థాన్ని కూడా కల్పించాలంటే ఏదో ఒక శక్తి కావాలి కదా. ఇట్లా ఏదో మనకు వచ్చిందంతా వాడు చెప్పేయాలని ప్రయత్నం చేస్తాం. ఈ జమలో వాడు ఎదగడు. ఒకసారి కోపడతాం, ఒకసారి గురుత్వం వహించి వాడు చెప్పాలని ప్రయత్నం చేసి రకరకాలు చేస్తాం మనం. అందులో చైల్డ్స్ ప్లే అన్నాడు కదా ఆయన. మనలో ఉన్నటువంటి ఆయన ఆనందిస్తుంటాడు, అబ్బాయి చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అని. సో ఇట్ ఈజ్ నాట్ సో ఈజీ. యు ఆర్ రైట్ అనడం చాలా చాలా కొంతమంది ఉంటారు. మీరేం చెప్పండి, బాగుందండి, చాలా బాగుంది, ఓకే. ఒకసారి మళ్ళీ ఇంకొంచెం దృష్టి పెట్టండి దీని మీద. దృష్టి పెడితే ఇంకొంచెం బాగా మనకి ఈ లోతులోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీ కెన్ డూ థింగ్స్ బెటర్ అని పొలైట్గా చెప్పి వెళ్ళిపోతారు. దానికి చాలా ఫ్రాంక్గా చెప్పాలంటే ఐ ఫెయిల్డ్ మెనీ టైమ్స్. కమ్యూనికేట్ చేయడం కూడా ఒక ఆర్ట్. అది ఆర్ట్ అంటే లోపల ఆ రకమైనటువంటి స్వభావం ఉండాలి. ఈ కథ అంత అద్భుతంగా పనిచేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ది సన్ ఆస్క్డ్ ఫాదర్ దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఈ కొడుకు ఈయన ఆగలేదు అక్కడికి. చాలామంది అక్కడ ఆగిపోతారు. ఫాదర్ వేస్తున్నారు కదా ఆయన ఆగిపోతారు, ఈయన ఆగలేదు. కొడుకు ఆగేవాడైతే తండ్రి సమాధానం ఇంకోలాగా చెప్పి ఉండేవారేమో, అది కూడా అర్థం చేసుకోండి. ఈ కొడుకు అక్కడ తను ఎస్ యు ఆర్ రైట్ అనగానే ఆగిపోయే కొడుకు అయితే తండ్రి యు ఆర్ రైట్ అని ఉండేవారు కాదు. ఆయన ఇంకేదో ఈ కేసు సమాధానం చెప్పేవారు. ఇది కూడా మనం అర్థం చేసుకోం. సో అతను ఆగలేదు. అన్వేషణ ఎక్కడ ఆగుద్దండి? అన్వేషణ ఎక్కడ ఆగుతుంది? ఇప్పుడు మన వాళ్ళు మూన్కి వెళ్ళారు, ముందు స్పేస్లోకి వెళ్ళారు, స్పేస్ స్టేషన్లాగా కట్టారు, భూమి చుట్టూ తిరిగారు, బాగుంది. స్పేస్లోకి వెళ్ళారు, బాగుంది. తర్వాత చంద్రమండలం అన్నారు, వెళ్ళారు, బాగుంది. ఇప్పుడు కుజగ్రహం అంటున్నారు, వెళ్ళారు, సక్సెస్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు, బాగానే ఉంది. ఇప్పుడు స్పేస్ షటిల్లో తీసుకెళ్ళి స్పేస్లో తిప్పుతాం అంటున్నారు డబ్బులు పుచ్చుకొని. సక్సెస్ఫుల్గా వెళ్ళి ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యారు, తర్వాత వెళ్ళొచ్చారు, మొన్న వెళ్ళొచ్చారు, బాగుంది. ఆగుతారా వీళ్ళు? కుజులు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు. అంటే మన ఎదురుకుంటా జరుగుతున్న కథ గురించి చెప్తున్నాను మీకు నేను. ఆగరు, అన్వేషణ ఆగదు కదా. లోపలికి వెళ్ళినా అన్వేషణ ఆగదు, స్పేస్లోకి వెళ్ళిన అన్వేషణ ఆగదు. మరి ఋషులందరూ కూడా సైంటిస్టులే. అందువల్ల కొడుకు అయినా దెన్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ది సన్ ఆస్క్డ్ ఫాదర్ దెర్ ఈజ్ సంథింగ్ ఎల్స్ మ్యాటర్ కెనాట్ మూవ్ బై ఇట్ సెల్ఫ్. ఆలోచిస్తుంటే ఆయనకు తట్టిందనమాట. మ్యాటర్ కెనాట్ మూవ్ బై ఇట్ సెల్ఫ్. పదార్థం తనంతరం అది కదలలేదు కదా అన్నాడు. దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ మూవింగ్ మై హ్యాండ్. ఈ చెయ్య నేను కదుపుతున్నాను అంటే ఇది పదార్థం. ఈ చెయ్యి అంతా పదార్థమైనటువంటిది కదా, ఫిజికల్ బాడీ కదా. ఇది పదార్థం అంటే ఫిజికల్ అని కదా. ఈ ఫిజికల్ బాడీ ఉంది, ఇది నేను కదుపుతున్నాను అంటే, ఈ చెయ్యి కదుపుతున్నాను అంటే ఇంకేదో ఉండాలి లోపల. ఈ చెయ్యి దానంతా అది కదలదు, ఇంకేదో లోపల ఉండాలి కదా అని చెప్తున్నాడు ఆయన. దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ మూవింగ్ మై హ్యాండ్, దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈజ్ లిఫ్టింగ్ ఆర్టికల్స్. ఈ ఏదన్నా వస్తువు పట్టుకుని పైకి లేపాలన్నా కూడా ఇంకేదో ఉంది చెయ్యి వెనకాల అని చెప్తున్నాడు. దెర్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాటర్.
పదార్థం కన్నా వేరుగా ఉండేటటువంటిది ఇంకేదో ఉంది సుమా అని చెప్తున్నాడు. వాట్ ఈజ్ దట్ ఫ్రమ్ విచ్ మ్యాటర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ కమింగ్ ఇంటూ వాట్ ఆర్ వీ గోయింగ్? వాట్ ఈజ్ దట్ ఫ్రమ్ విచ్ మ్యాటర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ కమింగ్ ఇంటూ వాట్ ఆర్ వీ గోయింగ్? అదేంటి? ఏది చేతిని కదుపుతుంది? ఏది చేత్తో వస్తువుని లిఫ్ట్ చేయగలుగుతుంది? వాట్ ఈజ్ దట్ ఫ్రమ్ విచ్ మ్యాటర్ అండ్ మై సెల్ఫ్ ఆర్ కమింగ్? నేను నాతో పాటు మ్యాటర్ కూడా అక్కడి నుంచి పుడుతున్నాం. ఇప్పుడు దాకా మ్యాటరే ఫైనల్ అనుకున్నాడు కదా, మ్యాటర్ ఫైనల్ కాదని తెలిసింది. అంటే మ్యాటర్ దానంతరం అది మూవ్ కాలేదు కాబట్టి, దానంతరం అది కదలలేదు కాబట్టి, ఏదో ఒక శక్తి వెనక ఉండి ఈ పదార్థం ద్వారా పనిచేస్తుంది కాబట్టి ఈ మ్యాటర్ అంతా ఎక్కడి నుంచి పుడుతుంది, నేను ఎక్కడి నుంచి పుడుతున్నా సుమా అని అడుగుతున్నాడు. ఇంటూ వాట్ వీఆర్ గోయింగ్, మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అని అడుగుతున్నాడు. అంటే మ్యాటర్ దాటి ఇంకేదో ఉంది సుమా అని ఆలోచన వచ్చింది. ది ఫాదర్ సెడ్, వేర్ ఫ్రమ్ డిడ్ ది క్వశ్చన్ కమ్ టు యూ? అగైన్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. మ్యాటర్ కాక ఇంకేదో ఉంది అనేటటువంటి ప్రశ్న ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడే సమాధానం ఉంది. కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, నీకు తెలుస్తుందని చెప్పాడు. అది మొట్టమొదటిగా చెప్పాడు. మ్యాటర్ కాదు ఇంకేదో ఉంది, అదేంటి అనే ప్రశ్న నీకు వచ్చింది కదా, ఆ ప్రశ్న ఎక్కడి నుంచి పుట్టిందో అక్కడికి వెళ్ళి ధ్యానం చేయి. ది సన్ మెడిటేటెడ్ అండ్ సెడ్, ఇట్ ఈస్ ఫోర్స్. మరి ధ్యానం చేశాడు, ఇట్ ఈస్ ఫోర్స్, ఇది శక్తి సుమా అని చెప్పాడు. ఫ్రమ్ ఫోర్స్ మ్యాటర్ ఈజ్ కమింగ్ అండ్ ఇన్ ఫోర్స్ మ్యాటర్ ఈజ్ మూవింగ్ అండ్ ఇన్ టు ఫోర్స్ ఆల్ దీస్ ఆర్ గోయింగ్. శక్తి అనేది ఒకటి ఉంది మ్యాటర్ వెనకాల. ఆ శక్తిలో నుంచి పదార్థం అనేది పుడుతుంది. ఆ శక్తి వల్ల పదార్థం అనేది మూవ్ అవుతున్నది, కదులుతున్నది. ఆ శక్తిలోనే ఈ మొత్తం అంతా ఉన్నది సుమా అని చెప్పాట. అంటే మ్యాటర్ అండ్ ఫోర్స్ ఆర్డర్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదే అందుకే మళ్ళీ లెక్చర్స్, ఇలాంటి లెక్చర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం వినటం బాగుంటుంది, కానీ ఈ బుక్ అయిపోయేటాడికి మొత్తం మనం మర్చిపోతాం. ఎంత ఫిలాసఫీ లాగా ఉంటుంది, ఇది కథల్లాగా ఉంటుంది కదా. అందుకేం చేయాలంటే ఒక పెన్ను పుస్తకం పక్కన పెట్టుకుని మ్యాటర్ వేసుకోవాలి, ఫోర్స్ అని రాసుకోవాలి. అట్లాగా ఎన్ని క్వశ్చన్స్ అయితే ఈయన వేసారో, ఎన్ని సమాధానాలు అయితే అబ్బాయి కొడుకు చెప్పాడో అన్నిటి ఒక్కొక్క వర్డ్ మీకు వస్తుంటుంది. అది 1 2 3 4 1 మ్యాటర్, 2 ఫోర్స్, నెక్స్ట్కి చెప్తారండి 3. అది ఒక నోట్బుక్ పెట్టుకుని నో దే సెల్ఫ్ అని చెప్పి మీరు హైడింగ్ పెట్టుకుని ఆ నోట్బుక్ పెట్టుకుని ఏ స్టెప్స్ దగ్గర ఎప్పుడన్నా నేను ఏదైనా సాధన మార్గాలు మాస్టర్ గారు చెప్పినటువంటివి అవి కూడా చక్కగా రాసుకుని ఒకసారి మెథడ్స్ ఆఫ్ మెడిటేషన్ ఏదో హెడింగ్ పెట్టుకోవాలి. రాసుకున్నప్పుడు ఎప్పుడన్నా మధ్యలో ఎప్పుడన్నా డౌట్ వచ్చినప్పుడు మీరు ఒకసారి వెరిఫై చేసుకోవడం కూడా ఉంటుంది, ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోవడం కూడా ఉంటుంది, ఆ సాధన విధానాలు కూడా ఒకసారి మీరు మర్చిపోయినా కూడా ప్రాసెస్ మనం రెఫర్ చేయడం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అది అట్లా మన పుస్తకాలు చదువుకునేటప్పుడు ముఖ్యంగా ఇలాంటి లెక్చర్స్ ఉన్నప్పుడు అలాంటి పనులు మనం చేయాలి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ది ఫాదర్ సెడ్, ఎస్ యు ఆర్ రైట్ చెప్పాడంటే అండ్ ఇంటూ ఫోర్స్ ఆల్ దీస్ ఆర్ గోయింగ్. ఈ శక్తిలోకి మొత్తం అంతా వెళ్ళిపోతున్నా అని చెప్తే ఎస్ యు ఆర్ రైట్ అన్నట్టు. దెన్ ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ ద సన్ సెడ్, ఫాదర్ దెర్ ఈజ్ మ్యాటర్ ఇన్ మై హ్యాండ్, there is force which is moving the hand, but unless I want it to move, neither the force nor the matter moves. So what is in me that is different from matter and force, which I call I am? From what are these two things coming, and into what are they receding? ఇది మళ్ళీ కళ్ళు మూసుకుని ధ్యానం చేసిన తర్వాత చెప్పాడు, ఫాదర్ అట్లా కాదు ఏం చెప్తున్నాడు, దెర్ ఈజ్ మ్యాటర్ ఇన్ మై హ్యాండ్, నా చేతిలో పదార్థం ఉన్నది. దెర్ ఈజ్ ఫోర్స్ విచ్ ఈజ్ మూవింగ్ ద హ్యాండ్, దాని వెనక శక్తి ఉన్నది, దానివల్ల నేను చేయగలుగుతున్నాను. బట్ అన్లెస్ ఐ వాంట్ టు మూవ్ నెదర్ ది ఫోర్స్ ఆర్ మ్యాటర్ మూవ్స్. కానీ నేను ఈ చేయి కదపాలనేటటువంటి ఒక ఆలోచన సంకల్పం చేయకపోతే ఫోర్స్ కూడా హ్యాండ్ని కదపలేదు, చేయి కూడా కదలదు అని చెప్తున్నాడు. అంటే ముందు ఏం కావాలి, ఈ చెయ్యి నేను కదపాలి అనేటటువంటి సంకల్పం నాలో నుంచి పుట్టాలి, నేను అనుకోవాలి కదా అని చెప్తున్నాడు. చెప్పి సో వాట్ ఈజ్ ఇన్ మీ దట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ మ్యాటర్ అండ్ ఫోర్స్ విచ్ ఐ కాల్ ఐ యామ్.
నాలో ఏముంది అన్నట్లయితే ఈ మ్యాటర్ అండ్ ఫోర్స్ కాకుండా డిఫరెంట్గా ఉంటున్నది, అదే నేను. దట్ ఈజ్ వాట్ ఐ ఆమ్. ఫ్రమ్ వాట్ ఆర్ దీస్ టూ థింగ్స్ కమింగ్ అండ్ ఇంటూ వాట్ ఆర్ దే రిసీడింగ్. ఈ ఐఆమ్ అనేటువంటిది ఏంటి, ఫోర్స్ కానీ లేకపోతే మ్యాటర్ కానీ, ఇది ఎక్కడి నుంచి పుట్టి మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నాయి సుమా, అదేమన్నా అని అడిగట. ది ఫాదర్ సెడ్ వన్స్ అగైన్ ఇట్ ఈస్ ఇన్ ద బర్త్ ప్లేస్ ఆఫ్ యువర్ క్వశ్చన్. మళ్ళీ మామూలే, మళ్ళీ నీ ఎక్కడైతే నీ ప్రశ్న పుట్టిందో అక్కడి నుంచి ఇవన్నీ పుడుతున్నాయి సుమా అని చెప్పాట. దెన్ అగైన్ ది సన్ మెడిటేటెడ్ అండ్ సెడ్ మైండ్. ఆయన మళ్ళా ధ్యానం చేసి ఏం చెప్పాడు, మైండ్, మనస్సు అని చెప్పాట. ఏది, ఈ రెండు ఎక్కడి నుంచి అయితే ఫోర్స్ అండ్ మ్యాటర్ అండ్ ఫోర్స్ చెప్పాడు చూసారా, ఈ మ్యాటర్ అండ్ ఫోర్స్ రెండు ఎక్కడి నుంచి పుడుతున్నాయి అంటే, ఓహో సంకల్పం అన్నాడు కదా, సంకల్పం ఎక్కడి నుంచి పుడుతుందంటే మైండ్లోంచి పుడుతుంది సార్ అని గుర్తుపెట్టుకున్నట్ట. సో ద మైండ్ ఈజ్ ఆస్కింగ్ ద ఫోర్స్ టు మూవ్ ద మ్యాటర్. సో మైండ్ అనేది ఫోర్స్ని అడుగుతుంది మ్యాటర్ని మూవ్ చేయమని. అంటే మైండ్ కమాండ్ ఇస్తుంది ఫోర్స్కి, నువ్వు హ్యాండ్ మూవ్ చేయని చెప్తున్నాడు. అంటే థర్డ్ స్టేట్ మ్యాటర్, ఫోర్స్, థర్డ్ వాట్ ఇస్ ద థర్డ్ వర్డ్, మైండ్. ది మైండ్ ఈజ్ డైరెక్టింగ్ ఫోర్స్, ఫోర్స్ ఈజ్ మూవింగ్ మ్యాటర్. మైండ్ ఏమో ఫోర్స్ని డైరెక్ట్ చేస్తుంది, ఆదేశిస్తుంది, ఫోర్స్ ఏమో మ్యాటర్ని మూవ్ చేస్తుంది. సో ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ కమ్ ఫ్రమ్ మైండ్, దే లివ్ ఇన్ మైండ్ అండ్ దే గో ఇన్ టు మైండ్. ప్రతీదీ మైండ్లోంచే పుడుతుంది. మన ఆలోచనలు అన్నీ కూడా మైండ్లోంచి పుడుతున్నాయి కదా, అట్లా చెప్పాడనమాట. ప్రతీది కూడా మనసులో నుంచే పుడుతున్నది, ప్రతీది కూడా మళ్ళీ మనసులోకి వెళ్ళిపోతుంది సుమా అని చెప్పేట. ది ఫాదర్ సెడ్ వన్స్ అగైన్ యు ఆర్ రైట్. అబ్బా బాగా చెప్పారా నాన్న, మళ్ళీ నువ్వు రైటే అన్నట్టు. అది మళ్ళీ నువ్వు రైటే అన్నట్టు, వన్స్ అగైన్ యు ఆర్ రైట్. ఇది ది సన్ స్మైల్డ్ అండ్ సెడ్ ఫస్ట్ వెన్ ఐ సెడ్ దట్ ఇట్ ఈస్ ద ఆల్ మ్యాటర్, యూ సెడ్ దట్ ఐ వాజ్ కరెక్ట్. Then when I corrected and said it was force, you said that I was correct. When a third time I said it is mind, you said you are correct. What do you mean? కొడుకు నవ్వేట. అది వాళ్ళ నాన్నగారు చెప్తున్నట్ట, మొత్తం అంతా పదార్థమేమే అని చెప్పాను, నువ్వు రైటే అన్నావు, బాగుంది. ఈ పదార్థం వెనక శక్తి ఉందని నేను చెప్పాను, యు ఆర్ రైట్ అన్నావు, బాగుంది. ఈ పదార్థం వెనక శక్తి వెనక మనస్సు ఉందని నేను చెప్పాను, మళ్ళీ రైటే అంటున్నావు. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, వాట్ డూ యూ మీన్ అంటే, అసలు ఏమనుకుంటున్నావు, ఏది రైట్ దీంట్లో అని చెప్పి అడిగాట. అది ఏం చెప్పాడో, దెన్ ది ఫాదర్ సెడ్ ఫస్ట్ టైం యు ఆర్ కరెక్ట్. మొట్టమొదటిసారి నువ్వు కరెక్టే. సెకండ్ టైం యు ఆర్ మోర్ కరెక్ట్. ఫస్ట్ టైం యు ఆర్ కరెక్ట్, సెకండ్ టైం యు ఆర్ మోర్ కరెక్ట్. ఫస్ట్ టైం కన్నా కూడా ఇంకొంచెం ఎక్కువ నువ్వు కరెక్ట్. థర్డ్ టైం ఆల్సో యు ఆర్ మోర్ కరెక్ట్. మూడోసారి కూడా ఇంకొంచెం ఎక్కువ కరెక్ట్ నువ్వు అని చెప్పాట. దట్ ఈజ్ వాట్ ఐ మీన్ మై సన్. యువర్ లాజిక్ అండ్ రీజనింగ్ షుడ్ హ్యావ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్క్లూజన్ అండ్ నాట్ ఎక్స్క్లూజన్. అంటే మొట్టమొదటి కరెక్ట్, కొంచెం కరెక్టు, రైటు, నెక్స్ట్ స్టెప్ ఇంకొంచెం, థర్డ్ స్టెప్ ఇంకొంచెం రైట్ నువ్వు అని చెప్పి ఏం చెప్తున్నాడంటే, యువర్ లాజిక్ అండ్ రీజనింగ్ షుడ్ హ్యావ్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్ అండ్ నాట్ ఎక్స్క్లూజన్. యువర్ లాజిక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉంది కదా, అది ఆల్ ఇంక్లూజన్ తప్ప ఎక్స్క్లూజన్ కాదు అని చెప్తున్నాడు. అంటే ఏంటంటే అన్నిటినీ కలుపుకుని ఆలోచించడం అలవాటు చేసుకోవాలి తప్ప కొన్నిటిని వదిలిపెట్టేసి ఆలోచించడం చేయకూడదు అని చెప్తున్నాడు. చూడండి ఎంత అద్భుతమైన వర్డ్. యువర్ లాజిక్ అండ్ రీజనింగ్ షుడ్ హ్యావ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఇంక్లూజన్. అన్నిటినీ కలుపుకుని అర్థం చేసుకోవడం అనేటటువంటిది నీ లాజిక్ అండ్ రీజనింగ్కి ఎలా ఉండాలి అన్నట్లయితే అన్నిటినీ కలుపుకునేటటువంటి ఒక పద్ధతి అనేది ఉండాలి తప్ప ఇది కాదు అనే పద్ధతి ఉండకూడదు సుమా అని చెప్పి, ఇది చాలా గొప్ప టీచింగ్. ఇది మనం ప్రాక్టీస్ చేయడం చాలా కష్టం. ఎవరికైనా సాధ్యమైతే వాడు మహాయోగి అయిపోతాడు. సాధారణంగా మన ఎలిమినేషన్ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా. ఇది కాదు అదొక సిద్ధాంతం, నీతి సిద్ధాంతం. ఇది కాదు అని అదొక పాత్ ఉంటుంది. దాంట్లో మనం వెళ్ళొద్దు. ఇప్పుడు ఈ పాత్ వేరు. సో అది చెప్పిన తర్వాత, ఇన్ ఆర్డర్ టు నో ది అల్టిమేట్ ట్రూత్, వెన్ ఎవర్ యూ డిస్కవర్ ఏ న్యూ ట్రూత్, ఇట్ షుడ్ బి ఏబుల్ టు ఇంక్లూడ్ ది ఓల్డర్ ట్రూత్స్ అండ్ ఫైండ్ ఏ బెటర్ ప్లేస్ ఆఫ్ ఓల్డర్ ట్రూత్స్ ఎప్పుడైతే నువ్వు అల్టిమేట్ ట్రూత్కి శాశ్వతమైనటువంటి సత్యంలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నావో,
ఏవేవైతే నీ మధ్యలో దారిలో ఏవైతే నీకు ధర్మంగా సత్యంగా అనిపించినవో ఇవన్నీ కలుపుకుంటూ నువ్వు ముందుకు వెళ్ళాల్సిమా అని చెప్తున్నాడు. అంటే అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ చదువుకుంటామండి స్కూల్లో. ఫస్ట్ స్టాండర్డ్ అవగానే పుస్తకాలు పడేస్తాం పైన. కానీ ఫస్ట్ స్టాండర్డ్లో చదువుకున్న విషయం మర్చిపోవడానికి కుదురుతుందా? సెకండ్ స్టాండర్డ్ పూర్తి అయిపోయిందండి, సెకండ్ స్టాండర్డ్ బుక్స్ అంటే పైన పడేస్తాం. సెకండ్ స్టాండర్డ్లో మనం నేర్చుకున్నటువంటి విషయం మర్చిపోవడానికి జన్మంతా గుర్తుండాలా? అక్కర్లేదా మనకి? ఆల్ఫాబెట్స్ మర్చిపోతే మనం పెద్ద పెద్ద పుస్తకాలు రాయాలి, ఆల్ఫాబెట్సే కావాలిగా. ఎంత పెద్ద మ్యాథమెటిషియన్స్ టేబుల్స్ వచ్చి ఉండాలిగా వాడికి. అంచేత అది చెప్తున్నారు ఇక్కడ. అంటే క్లాసులు పెరుగుతున్న కొలది ఆ బుక్స్ క్లాస్ రూమ్స్ మారుతాయేమో కానీ ఈ నేర్చుకున్న అన్నీ కూడా వీళ్ళలో నిక్షిప్తమై ఉంటాయి. అవన్నీ కూడా జీవితాంతం ఉపయోగపడతాయి. ఏది కూడా వదిలిపడ్డానికి లేదు సుమా అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇంకా మాస్టర్ డెప్త్లోకి వెళ్ళిపోతారు. అలా ఇంకా పోయి కొద్ది ఇంకా డెప్త్ పెరిగిపోతుంటుంది. వచ్చే వారం మళ్ళీ మనం దీని గురించి వివరంగా మనం చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.